ఈ సమయంలో సహోదరి లలిత్ కుమార్ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థన ఎక్కువిద్దాం. బాబు గారికి ప్రత్యేకండి. పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. అలాగే సహోదరి సౌజన్య గారు తదుపరి పరిశుద్ధులైనటువంటి దేవుడు ఈరోజు మన చెంతకు వచ్చాడండి. ఆయన వాక్కు మన చెంతకు వస్తుంది. వచ్చినప్పుడు మనం దేవుని యొక్క వాక్యం వినడానికి వేగంగా పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరకు రావాల్సిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యం గురించి మనకున్న ఆసక్తి ఎలా ఉంది, ఈ లోకం గురించి మన ఆసక్తి ఎలా ఉంది ఒకసారి దృష్టి పెట్టండి. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మాటలు వినడానికి సిద్ధపడదాం. దేవుని యొక్క దీవులను పొందుతుంది. ఈ సమయంలో దేవుని దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వైవి బాబు గారు దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించవలసిందిగా సమయంగా ప్రార్థిస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, చక్కటి అనుకూలతని, వాతావరణాన్ని దయచేసి, అంతకు మించి అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని దయచేసి ఆయన సన్నిధిలో ఆసీనులకు అవడానికి ఆయన ఇచ్చిన ఈ కృపకై ముందుగా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. పిల్లల మరొకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. అలాగే నన్ను ప్రేమించి అయ్యగారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి థామస్ గారు నన్ను పిలిపించినందుకు వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే సభను అలంకరించిన పెద్దలందరికీ, దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే క్రైస్తవ కుటుంబమైన కూడి వచ్చిన మీ అందరికీ యేసువారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ఈ ప్రపంచ క్రైస్తవాన్ని మనం ఆలోచించినట్లయితే ఈరోజు ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆదివారము ఎంతమంది ఇప్పుడున్న వాళ్ళలో చర్చికి రాని వాళ్ళు ఉన్నారో చేయగలరా? మొహటం లేదు. ఎంతమంది గతించిన ఆదివారం ఆలయానికి వెళ్ళలేదు? 1 2 సగం మంది 1 2 3 4 5 6 7 ఆదివారం ఆలయానికి కుదరలేదు రావడానికి. ఈరోజు చాలా మంది అండి జ్ఞానవంతులు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు చాలా మందికి ఆలయానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారట. చాలా మంది ఎందుకు ఈ మాట చెప్తానంటే, సో చాలా జ్ఞానవంతులైన వారు సరే. అయితే ఈరోజు మన అంశంలోకి వెళ్లే ముందు చాలా మంది ఉపవాసం ఉన్నారా? సెకండ్ డే అనుకుంటా. ఫస్ట్ గారు సెకండ్ డే. నా పేరు చెప్పాలి, అక్కడ ఉంది కదా, నా పేరు బాబు, అక్కడ ఫోటో కూడా ఉంది. నేను కాకినాడ అండి. ఇంకా మన విషయాలన్నీ అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఉపవాసం ఉన్నారు కదా, ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అనగా ఏమిటి? ఉపవాసం అనగా చెప్పాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో అది తెలియకుండా చేస్తే విగ్రహం అవుద్ది. ఏమవుద్ది? విగ్రహారాధన చేయగలని అనుకున్నాను. నీవేం చేస్తున్నావో అది నీకు తెలియకపోతే అది విగ్రహం అవుద్ది. నువ్వు దేన్ని ఆచరిస్తున్నావో ఆ ఆచరణ ఏంటో నీకు తెలియకుండా ఆచరిస్తే అదేమవుతుందో తెలిసిన ఆచారం అవుద్ది, యాత్రికం అవుద్ది. అంశంలోకి వెళ్లే ముందు మన ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం అంటే ఏంటి? ఉప అనగా చెప్పండి. ఉప అనగా దగ్గర, వాసం అనగా నివాసము. అంటే దగ్గరగా ఎవరితో ఉండాలి అంటే ఉపవాసం డెఫినేషన్ ఏంటి? దేవునితో దగ్గరగా ఉండటం అనేది ఉపవాసం. సంస్కృతిలో కూడా ఇక్కడ ఉపవాసానికి అన్నం మానేయడం, భోజనం మానేయడం అనేది ఉపవాసం. ఇప్పుడు ఉపవాసం అనేది దేవునితో సహవాసం
ఉపవాసం అయితే మన ఉపవాసం ఇప్పుడు చెప్పండి ఎన్ని రోజులు చేయాలో మన రోజులు చేస్తారా? ఈ రోజు ఉపవాసము అనేది దేవునితో సహవాసం అయితే ఆ ఉపవాసం మనం ఎప్పటి వరకు చేయాలి? ఒకసారి అడిగాను, ప్రభువా నేను ఎన్నాళ్ళు జీవించాలి అంటే చచ్చే వరకు అన్న భాషలో 70 ఏళ్ళు. అంటే నేను ఎందుకు చచ్చే వరకు అన్నానంటే 70 ఏళ్ళు బాగలేదు ఎవరండి, అందుకని క్షమించమని ఎన్నాళ్ళు అన్నాడు అంటే మన ఉపవాసం ఎలా ఉండాలి? మన ఉపవాసం ఆయనతో సహవాసం అయితే మన సహవాసము నీ ఉపవాసము అపహాసం కాకూడదు, అది దేవునితో సహవాసం కలదై ఉండాలి. ఇది బాగుంటుంది కదా, రాసుకోండి. ఎప్పుడు ఉపవాసం అపహాసం అవుతుంది అనుకున్నాం? ఆయనతో సహవాసం లేకపోతే. ఇప్పుడు నువ్వు ఉపవాసం అనుకున్న ఉపవాసం ఎన్నాళ్ళు చేయాలి? మన ఉపవాసం అంటే 3 రోజులు కాదు, 4 రోజులు కాదు. ఉపవాసం అనగా నిత్యము ఆయనతో సహవాసము చేయడమే ఉపవాసము. నీ ఉపవాసము అపహాసం కాకూడదంటే ఆయనతో సహవాసము నిత్యము కలిగి ఉండాలి. ఒక క్లారిటీ వచ్చింది. ఉపవాసము అపహాసం కాకూడదు. ఒక రోజు దేవుడు చాలా మంది తన పిల్లలు ఆయనతో ఉండట్లేదని ఒక హెచ్చరిక చేశాడు. చాలా మంది ఒక పెద్ద ఆయన పిలిచాడు, పిలిచి బాబు వింటరా, ఈ పిల్లల్ని నేను కన్నాను, నా మాట వింటారనుకున్నాను, వినట్లేదు, నాతో సహవాసం చేయట్లేదు, లోపల కలిసిపోయారు, కనుక నేనేం చేస్తున్నాను తెలిసిన, వీళ్ళందరినీ తీసేస్తాను. ఒక పెద్ద ఆయన పిలిచాడు. ఎవరైనా పెద్ద అయినా తెలుసా మీకైనా? చూసారు ఎప్పుడైనా? చూడలేదు. బాబా గారు తెలుసు. ఆయన పిలిచాడు, పిలిచి చెప్పాడు, ఆయన నువ్వేం చేస్తావో తెలీదు, నాతో సహవాసం చేయని వాళ్ళని అందరినీ సహవాసం చేస్తారని నేను కన్నాను, పెంచాను, వారు నా మాట వినటలేదు. నేనేం చేయాలనుకున్నానంటే ఈ భూమితో పాటు మొత్తాన్ని తుడిచేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావో నువ్వు రక్షించబడతావో తెలియదు, నువ్వు ఒక్కడే మంచోడుగా తెలిసింది నాకు, అందుకని నీతో చెప్తున్నాను అని దేవుడు ఏం చేశాడు తెలుసునండి? తన రక్షణ అనే ఓడలోకి తన కుటుంబాన్ని తెచ్చుకున్నాడు నోవాహు గారు. తన రక్షణ అనే ఓడలోకి తన కుటుంబాన్ని తెచ్చుకున్నాడు నోవాహు గారు. తన పిల్లలు అనుకున్న వాళ్ళందరూ ఏం చేశారు? నోవాహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలో మునిగిపోయింది. నోవాహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలో మునిగిపోయింది. జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి, తన పిల్లలే మనకు కాదని యవ్వనికి వారి పరలోకం, తన పిల్లలు కాదంటే యవ్వనికి వారి పరలోకం, తన పిల్లలు కాదంటే అది నరకం. యవ్వనికి వారి పరలోకం, తన పిల్లలు కాదంటే అది నరకం. హృదయంలో రొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయంలో రొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే దేవుని సంగమా. ఒక రోజు బైబిల్ చరిత్రలోకి వెళ్ళినట్టయితే మానవ ప్రవర్తన ఈ భూమి మీద మొదలు పెట్టడానికి ఒక భయంకరమైన దేవుడు తన దేవుని సంగమా. ఒక రోజు బైబిల్ చరిత్రలోకి వెళ్ళినట్టయితే తన ఉగ్రత చూపు ఈ రోజు ప్రతి దినము నేను పిలుస్తున్నాడు ఆయనతో సహవాసం ఉండడానికి. ఆయన ఏం చేతులెత్తి దినమెల్లా చేతులు చాచి నేను అడుగుతుంటే ఆయనతో ఉపవాసమైన 2 రోజులు 3 రోజులు ఉన్నావు, సదాకాలం ఆయనతో ఉపవాసం చేస్తున్నావా? ఒకవేళ ఆహారం తీసుకోవడమే ఉపవాసం అనుకుంటే ఆయనతో సహవాసం ఏ పరిస్థితుల్లో కాదు పిల్లరా. మన ఉపవాసము అపహాసం కాకుండా ఉండాలంటే నిత్యము ఆయనతో ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఇది అర్థమైంది కదా? ఈ సహవాసానికి ఎంతమంది వస్తున్నారు? ఎందుకని ఆదివారం రాలేకపోయారు? చాలా మంది అండి ఆదివారం నాడిని చాలా సునాయాసంగా తీసుకుంటారు. ఒకవేళ ఆదివారం నాడు ఏమన్నా అనుకుంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పొద్దు కాబట్టి ఆదివారం చాలా సునాయాసంగా తీసుకుంటున్నారు, చులకనగా తీసుకుంటున్నారు. ఆదివారం అంటే ఒక ఆలోచన లేకుండా అయిపోయింది. అందుకని పౌలు గారట చాలా మంది మానేస్తున్నారని అందరూ
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. అందరూ మానుకొనుచున్నట్లుగా సహవాసం కూడుట మానుక ఆ. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుగొల్పవలెనని ఆలోచిద్దుము. ప్రియ దేవుని సంగమా, ఒక్కసారి మీరు ఈ వాక్యంలోనికి వెళ్ళి ఆ అందులో ఉన్న డెప్త్ ఆ వైబ్రేషన్ తీసుకుంటే, పౌలు గారు హెబ్రీ పట్టణంలో హెబ్రీలో ఉన్న సంఘాలకు ఓటు కేకేసి భారంతో మాట్లాడుతున్న మాట, అయ్యో కొందరు మానుకొనుచున్నట్లుగా. సరే, అందులో ఎంత భారం ఉందో చాలా మంది మానేస్తున్నారట. పౌలు గారు చాలా భారంగా మాట్లాడుతున్న మాట ఇది. ఇక దేవుని సంగమా, చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే ఇంతవరకు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. అందరూ మానుకొనుచున్నట్లుగా సహవాసం కూడుట మానుక ఆ. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుగొల్పవలెనని ఆలోచిద్దుము. ప్రియ దేవుని సంగమా, ఒక్కసారి మీరు ఈ వాక్యంలోనికి వెళ్ళి ఆ అందులో ఉన్న డెప్త్ ఆ వైబ్రేషన్ తీసుకుంటే, పౌలు గారు హెబ్రీ పట్టణంలో హెబ్రీలో ఉన్న సంఘాలకు ఓటు కేకేసి భారంతో మాట్లాడుతున్న మాట, అయ్యో కొందరు మానుకొనుచున్నట్లుగా. సరే, అందులో ఎంత భారం ఉందో చాలా మంది మానేస్తున్నారట. పౌలు గారు చాలా భారంగా మాట్లాడుతున్న మాట ఇది. ఇక దేవుని సంగమా, చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే ఇంతవరకు మనం జీవితాల్లో పడిపోయి ఉన్నామో